ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము 19-20 అధ్యాయాలు. మొత్తము 11వ స్కందంలోని 10వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. నారాయణుడు నారదునితోటి సాయంకాల సంధ్యని గురించి చెప్పడం ఇప్పుడు మనం తెలుసుకుంటాము. నారాయణుడు ఇంకా చెప్తున్నాడు, మహాముని, ఇప్పుడు సాయంకాల సంధ్యని గూర్చి చెప్తాను. దానిని అనుష్ఠించినచో భగవతి మహామాయ ప్రసన్నురాలవుతుంది. సాయంకాలమునందు సాధకుడైన యోగి ఆచమనమును ప్రాణాయామమును చేసి శాంత చిత్తుడై పద్మాసనాసీనుడు కావాలి. శృతి స్మృతులకు సంబంధించిన కర్మలందు సగర్భ అగర్భములు అను 2 విధములైన ప్రాణాయామములు ఉన్నాయి. ప్రాణవాయువును నిరోధించి చేసే ప్రాణాయామములు ఉన్నాయి. ప్రాణవాయువును నిరోధించి చేసే ప్రాణాయామమును సగర్భ అంటారు. కేవలము ధ్యానించుట వలననే అగర్భ సిద్ధిస్తుంది. అగర్భ అమంత్రకరము. భూతశుద్ధి తరువాత సాధకుడు కర్మయందు ప్రవృత్తుడు కావాలి. లేకపోయినచో దానిని కర్మ అని చెప్పలేము. లక్ష్యమును సిద్ధపరుచుకొని పూరక కుంభక రేచకముల ద్వారా దేవతలను ధ్యానించాలి. విద్వాంసులు సాయంకాల సంధ్య చేయు సమయమున భగవతి సరస్వతిని ఈ విధముగా ధ్యానించాలి. భగవతి సరస్వతి ఇప్పుడు వృద్ధావ్యవస్థను పొంది ఉన్నది. ఈమె శ్రీ విగ్రహము కృష్ణవర్ణము. కృష్ణవర్ణ వస్త్రములను ధరించి ఉన్నది. తన హస్తములందు శంఖము చక్రము గద పద్మములను ధరించి ఉన్నది. గరుడ వాహనము మీద విరాజమానయై ఉన్నది. చక్కని రత్నములు ఈమె శోభను పెంపొందిస్తున్నాయి. వడ్డాణము ఖాళీ అందెల నుండి మధురధ్వనులు వెలువడుతున్నాయి. ఈ జనని మస్తకమునందు అమూల్యమైన రత్న నిర్మిత కిరీటము ఉన్నది. తారహారములతో ఈ దేవి సుశోభితయై ఉన్నది. మణిమయ కుండలముల కాంతితో ఈ దేవి కపోలములు పరమశోభను సంతరించుకుంటున్నాయి. పీతాంబరమును ధరించి ఉన్నది. ఈ జనని సచ్చిదానంద స్వరూపిణి. సామవేదము సత్వమార్గము ఈమె అంగములు. స్వర్గలోకమును వ్యవస్థీకరించుట ఈమె చేతుల యందున్నది. సూర్యమండలము నుండి ఈమె ప్రయాణిస్తుంది. సూర్యమండలము నుండియే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నది. నేను ఈ దేవిని ఆవాహనము చేస్తున్నాను. ఈ విధముగా భగవతి సరస్వతిని ధ్యానించి సాయంకాలపు సంధ్యను సంకల్పము చేసుకోవాలి. అపోహిష్ట మంత్రముతో మార్జనము, అటులనే అగ్నిశ్చేతి మంత్రముతో ఆచమనమును చెయ్యాలి. మిగిలిన కర్మ ప్రాతకాల సంధ్యతో సమానముగా చెప్పబడింది. సాధకుడు శాంతచిత్తుడై భగవంతుడైన నారాయణుని ప్రసన్నుని చేసుకోవటానికి గాయత్రి మంత్రమును పఠించి సూర్యునకు అర్ఘ్యమివ్వాలి. 2 పాదములు సమానముగా ఉండాలి. దోసిలి యందు జలము నిండి ఉండాలి. మండలమునందున్న దేవతను ధ్యానించి క్రమముగా అర్ఘ్యమును ప్రదానము చెయ్యాలి. జలమునందు అర్ఘ్యమొసగు మానవుడు మూర్ఘుడు అజ్ఞాని అని తలచబడుతుంది. స్మృతులను ఉల్లంఘించు ద్విజుడు ప్రాయశ్చిత్తము చేసుకోవాలి. తరువాత సూర్య మంత్రముతో ఉపస్థానమునరించి కుశాసనమున కూర్చొని గాయత్రిని జపించాలి. 1000 సార్లు కానీ 500 సార్లు కానీ శ్రీదేవిని ధ్యానిస్తూ జపము చెయ్యాలి. సాయంకాల సంధ్యా తర్పణమందు కూడా ప్రాతకాలము లాగానే ఉపస్థానాది కార్యములు నిర్వహించాలి. మొదట వినియోగమిట్లు చెయ్యాలి. దీనికి ఋషి వశిష్ఠుడు, దేవత విష్ణురూప సరస్వతి, ఛందస్సు సరస్వతి. సాయంకాల సంధ్యా తర్పణమందు దీనిని వినియోగించాలి. స్వహ పురుష సామవేద మండల హిరణ్యగర్భ పరమాత్మ సరస్వతి వేదమాత సాకృతి సంధ్య విష్ణుస్వరూపిణి ఊర్ధ సరస్వతి ఉషసి నిమృజి సర్వసిద్ధికరి సర్వమంత్రాధీశ్వరి భూర్భవాక్ స్వహ పురుషుడు ఈ నామములను ఉచ్చరించి తర్పణ ఇవ్వాలి. ఇది సాయంకాలీన తర్పణము శృతి సమ్మతము. నారద, సాయంకాలీన సంధ్యా విధానమును చెప్పాను. మునేంద్ర, ఇది పాపనాశకము, సకల క్లేశములను దూరము చేస్తుంది. వ్యాధి నుండి ముక్తిని కలిగించుటయందు పరమ కుశలిని.
మోక్షమును ప్రసాదించు తల్లి. సకల సదాచారులలో సంధ్య తనకు ప్రముఖ స్థానమును సంపాదించినది. సంధ్యా ప్రభావమున దేవి ప్రసన్నురాలై భక్తుల కోరికలన్నీ ఈడేరుస్తుంది అని నారాయణుడు నారదునితో చెప్పాడు. అధ్యాయము 19-20 సమాప్తము. 21-22 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.